విశాఖలో ఎంపీ స్వతంత్ర అభ్యర్థిపై జనసేన కార్పొరేటర్ అనుచరులు దాడికి పాల్పడ్డారు. 22వ వార్డు జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ అవినీతి అక్రమాలకు సంబంధించిన అంశాలపై ప్రశ్నించినందుకు స్వతంత్ర అభ్యర్థి శంకర్పై దాడి చేయించారు. జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్పై ఎంఈపీ పోలీసులకు ఫిర్యాదు చేశారు శంకర్. జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్పై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న ఎంపీ స్వతంత్ర అభ్యర్థి శంకర్తో మా ప్రతినిధి నరేష్ ఫేస్ టు ఫేస్. ఒక ఇండిపెండెంట్ ఎంపీ క్యాండిడేట్పై కూటమి క్యాండిడేట్ సంబంధించి అందులో భాగంగా జనసేన కార్పొరేటర్ 22వ వార్డు కార్పొరేటర్ సంబంధించిన అనుచరులు ఇండిపెండెంట్ ఎంపీ క్యాండిడేట్పై కూడా దాడి చేసిన ఘటన విశాఖపట్నంలో చోటు చేసుకుంది. ప్రస్తుతం మనతో పాటు ఇండిపెండెంట్గా నామినేషన్ వేసిన ఎంపీ క్యాండిడేట్ పోటీ చేసిన వ్యక్తి శంకర్ ఉన్నారు. అయితే జనసేన కార్పొరేటర్ ఏ విధంగా అతనిపై దాడి చేశారు, దాడికి గల కారణం అంశంపై ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జనసేన పార్టీ పీతలమూర్తి యాదవ్ 22వ కార్పొరేటర్. అతను చేస్తున్న అన్యాయాలన్నీ ఆర్టికల్స్ అన్నీ వచ్చాయి. అవి ఏంటంటే ఆర్టికల్స్ నేను చూసి అవి లోకల్ పేపర్స్లో ఎందుకు వచ్చాయి, సిటీ పేపర్స్లో, స్టేట్ న్యూస్లో ఎందుకు రావట్లేదని చెప్పేసి నేను సోషల్ మీడియాలో వీడియో చేసి పెట్టడం జరిగింది. పీతలమూర్తి ఒక 3 రౌడీల్ని నా ఇంటి మీద పంపించాడు. అయితే నేను ఇంట్లో ఉండడంతో వాళ్ళు గమనించి ఫోన్ చేసి బయటికి రా అని చెప్తే నేను బయటికి వెళ్ళాను. నార్మల్గా మాట్లాడుతున్నారని నేను అనుకున్నాను, కానీ అన్ఎక్స్పెక్టెడ్గా మ్యాన్ హ్యాండ్లింగ్ అన్నీ చేసుకున్నారు. వాళ్ళు వచ్చి రాగానే ఏంటంటే నువ్వేమనుకుంటున్నావు, అసలు నీ బతికెంత, నువ్వు ఎంపీగా చేసే దమ్ముందా నీకు, అసలు నీ బ్రతికేటి ఇదేటి అని చెప్పేసి నన్ను చాలా దారుణంగా తిట్టడం జరిగింది. ఆ విషయంగా నేను నవ్వుతూ మాట్లాడుతూనే ఉన్నాను. ప్రజల కోసం ప్రశ్నించడం తప్పేముంది, అతను చేసిన తప్పు ఉంది కదా, చాలా క్లారిటీగా ఆర్టికల్స్ కూడా రాశారు కదా అనేసి చెప్పేసరికి ఈలోపు అందులో ఉన్న బోగ రవిశంకర్ అనే కుర్రాడు నా మీద మ్యాన్ హ్యాండ్లింగ్ చేశాడు. ఈ మ్యాన్ హ్యాండ్లింగ్ చేసిన తర్వాత నేను సెల్ఫ్ డిఫెన్స్ కోసం నేను ముందుకెళ్ళేసరికి నన్ను ఇంకో పర్సన్ కొయ్య రామకృష్ణ అని చెప్పేసి అతను నన్ను పట్టేసుకున్నాడు. అతను పట్టేసుకున్నప్పటికీ రవి కూడా నన్ను కొట్టడం జరిగింది. చుట్టుపక్కల వాళ్ళందరూ చూస్తుండగా అక్కడ ఉన్న మటన్ షాప్ దగ్గర ఒక కత్తి తీయబోతుంటే ఆ మటన్ షాప్ అయిన కత్తి లాగేశారు. ఈ కత్తి లాగడంతో ఏంటంటే అక్కడ ఉన్న బకెట్ను కూడా నా మీద ఇలా ఎసరపోతుంటే అక్కడ ఉన్న జనాలందరూ వచ్చి నన్ను కాపాడడం జరిగింది. వాళ్ళు అక్కడ ఏం చేశారంటే వాళ్ళు అవతల వాళ్ళ మీద ఈరోజు కూడా పీతలమూర్తి అనే పర్సన్ని తీసుకురాకుండా కేవలం ఫోన్ కాల్స్ ద్వారా వాళ్ళ ముగ్గురిని ఎవరైతే నా మీద దాడి చేశారో వాళ్ళ ముగ్గురిని కాపాడుతున్నారు. ఈరోజు కూడా నేను చాలామంది సిపి ఆఫీస్లో కంప్లైంట్ పెట్టాను, కలెక్టర్ ఆఫీస్లో కంప్లైంట్ పెట్టాను. ఎవరు ఇప్పుడు వచ్చి రెస్పాండ్ అనేది లేదు. ముఖ్యంగా ఇప్పుడు మీరు చెప్పినట్టుగా మీపై దాడి చేసిన లేకపోతే దాడి చేయించిన జనసేన కార్పొరేటర్ ఎవరైతే పీతలమూర్తి యాదవ్ ఉన్నారో అతనిపై మీరేమని ఫిర్యాదు చేశారు? హత్యాయత్నం కేసు కింద ఫైల్ చేశారా? ఏ విధంగా ఫైల్ చేశారు? ఫిర్యాదులో ఏమని పేర్కొన్నారు? అసలు నేను ఆ ఫైల్లో ఏమని చెప్పానంటే ఇలాగ ఇప్పుడు ఏంటంటే మా ఇంటి మీదకి ఇలాగా ఇతను పంపించారు 3 మనుషుల్ని నన్ను కొట్టించడానికి. నన్ను కొట్టేసి వెళ్ళిపోయారు. అతని బండి మీద వచ్చారు వాళ్ళు. అతని బండి మీద 2 బళ్ళ మీద వచ్చారు, అందులో ఒక బండి అతనిదే. అలాగే 2 బళ్ళ మీద వచ్చి వాళ్ళు 3 కొట్టేసి వెళ్ళిపోయారు. నాకేంటంటే ఇప్పుడు నాకు కావాల్సిందంటే పీతలమూర్తి యాదవ్ అన్నోడిని తీసుకొని రావాలి. అలానే వెనకతల 3 కూడా పక్కా ప్రూఫ్లతో ఆల్రెడీ ఎవిడెన్స్ తీసుకున్నారు పోలీసు వాళ్ళు. ఆ ఎవిడెన్స్ అంత క్లారిటీగా సీసీ ఫుటేజ్లో చూసి తమ్ముడు నీ తప్పు లేదు, వాళ్ళదే తప్పు ఉంది అని చెప్పేసి నాకు చెప్పి అక్కడ ఫేవర్గా మాట్లాడి మళ్ళీ స్టేషన్కి వెళ్ళేసరికి 324 సెక్షన్ పెట్టేసి అయిపోయింది, కాంప్రమైజ్ బైండ్ ఓవర్ కాంప్రమైజ్ చేసేసి సంతకం పెట్టానంటే నేను ఎట్లా పెడదాం అనుకున్నారు వాళ్ళు. ఆ సమయంలో కూడా ఆర్ఓకి ఫిర్యాదు చేసి కలెక్టర్కి ఫిర్యాదు చేసినప్పటికీ కూడా ఎటువంటి లాభం లేకుండా పోయింది. ఈ కూటమి అభ్యర్థులు ముఖ్యంగా ఈ జనసేన కార్పొరేటర్ కావచ్చు అనేక దందాలు పాల్పడి అక్రమాలు పాల్పడుతున్నాడు. ఆ విషయంపై నేను బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే నాపై దాడి చేయించాడు, హత్యాయత్నం చేయించాడని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియోని శంకర్తో నరేష్, సాక్షి టీవీ, విశాఖపట్నం నుంచి.